మనం గమనిస్తే కూడా మీరు పిఎంసి తెలుగుకి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా చాలా విశిష్టమైన సేవలను అందించారు. ఇదే కాకుండా సేతు విజ్ఞానంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వర్క్షాప్స్ చేశారు. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూనే అప్పుడప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్తూ వర్క్షాప్స్ నిర్వహిస్తూ అక్కడ ఎంతో మందిలో ధ్యానానికి సంబంధించి చైతన్యాన్ని కలిగించారు. ఆ స్పందన యాక్చువల్గా నేను నాకు తెలిసి 2009 ఆ టైంలో ఒక 2 years ఢిల్లీ, చండీగఢ్ అటు తిరిగాను నేను. తర్వాత మళ్ళీ కొంచెం ఒక 4-5 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. మళ్ళీ 2016 ఆ టైంలో మళ్ళీ భానుప్రసాద్ అని ఒక సీనియర్ మాస్టర్, అతన్ని తీసుకుని మళ్ళీ నార్త్ ఇండియా అంతా కూడా తిరిగాను. బాంబే, సూరత్, అహ్మదాబాదు, మరి ఢిల్లీ, చండీగఢ్ ఇదంతా కూడా 2016లో బాగా తిరిగాను. ఆల్మోస్ట్ 15 కూడా స్టార్ట్ చేసి ఉన్నట్టున్నాను. 15-16 ఆ టైంలో తిరగడం జరిగిందనమాట. 2017లో నాది బాంబేలో ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ జరుగుతున్నప్పుడు శంపా మేడము అనే సీనియర్ మాస్టర్ ద్వారా సేత్ మాస్టర్ ఛానల్ అయ్యి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏం ఇచ్చారంటే, నువ్వు ఈ ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో గ్రామ లెవెల్ వరకు, అంటే బాగా ఇంకా డీపర్ లెవెల్లో అందరికీ ఇది అందాలి, ఈ నాలెడ్జి అందాలి. అంటే మెయిన్ అదంతా కూడా ఫండమెంటల్ సబ్జెక్ట్ అంతా కూడా నీ వాస్తవం నువ్వు సృష్టించుకుంటున్నావని, తప్పు చేస్తే నువ్వు క్షమాపణ చెప్పని, ఇదే సబ్జెక్ట్ అంతా కూడా మెయిన్గా. క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ఇదంతా కూడా ఇది అందరికీ అందాలి అని ఆయన చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా పత్రిజీ సార్కి ఫోన్ చేసి సార్ని అడిగాను, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది, మరి ఈ వర్క్షాప్ని నేను అందరికీ నేర్పించాలనుకుంటున్నాను నేను అని చెప్తే సార్ ఇమీడియట్గా నువ్వు ఎస్ అది చేయమని చెప్పారు. చేయమని చెప్పిన తర్వాత దానికి ఇమీడియట్గా నేను అందరినీ కౌన్సిలర్స్ అందరినీ పిలిచి ఒక వర్క్షాపు హైదరాబాద్లో రాములు గారిని ఆయన పిరమిడ్లో ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అంటే ఆస్ట్రేలియన్ సర్జరీస్ ఎట్లా చేయాలని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. సో అది స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నో వర్క్షాప్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత 2018 అనుకోండి, 17 or 18లో భువనేశ్వర్లో సేత్ వర్క్షాప్ పెట్టాం. దానికి ముందుగా నేను రామరాజు గారు, వైజాగ్ రామరాజు గారు ఇండియా అంతా తిరిగి ఒక 10 చోట్ల 2 days వర్క్షాప్స్ నిర్వహించాం అనమాట. నిర్వహించి అందరినీ కూడా అక్కడికి మోటివేట్ చేయడం జరిగింది భువనేశ్వర్ వర్క్షాప్కి. భువనేశ్వర్ వర్క్షాపు చాలా హర్డిల్స్తో సేత్ వర్క్షాప్ జరిగింది. ఆ టైంలో తుఫాన్ రావడం, కౌన్సిలర్స్ అంతా కూడా బస్సుల్లో, ట్రైన్లో రకరకాలుగా వాళ్ళ కన్వీనియంట్ని బట్టి చాలా ఇబ్బంది పడతా వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ భువనేశ్వర్ వర్క్షాప్, సేత్ వర్క్షాప్ చాలా ఫైనల్గా చాలా అద్భుతంగా జరిగింది. అది ఒక మేజర్ షిఫ్ట్కి అది ఒక బీజంగా అనిపించింది అనమాట నాకు. ఓకే, అది ఇక దాని తర్వాత ఇక ఈ మన కోవిడ్ రావడం, 2019లో కోవిడ్ రావడం, కోవిడ్ వచ్చిన తర్వాత ఇక ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇన్నర్ జర్నీ తెలుగులో బాగా జరుగుతుంది. మా సిస్టర్ వాళ్ళు డెహ్రాడూన్లో ఉండేవాళ్ళు, మాధవి మల్లేశ్వరరావు అని వాళ్ళు డెహ్రాడూన్లో ఉండేవాళ్ళు. మా సిస్టర్ ఎక్కువగా నన్ను కొంచెం ఫోన్ చేసి నార్త్ ఇండియాలో ఏదైనా చెయ్యాలి అని అడుగుతూ ఉండేది. సరే, అప్పుడు ఒక మెడిటేషన్ సెషన్ని డెహ్రాడూన్ వాళ్ళ ద్వారా ఒకటి స్టార్ట్ చేసాం. JTTP అని అలా ఫస్ట్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఏంటంటే ఓన్లీ మెడిటేషను, డైలీ 1 hour మెడిటేషను. అక్కడ దీప్తి మేడంతో రికార్డ్ చేయించేసేసి ఒక వారం రోజులు దాన్ని ప్లే చేయడం, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ప్లే చెప్పడం, అట్లా అది JTTP అనేది అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్నర్ జర్నీలో ఈ గ్రూప్స్లో హిందీ వాళ్ళకు కూడా ఒక గ్రూపు, 2 గ్రూపులు పెట్టాం. గ్రూపులు పెట్టేవాడికి ఒక 30 మంది ఒక గ్రూపులో, 15 మంది ఒక గ్రూపు, 30 మంది ఒక గ్రూపు చేశారు. కానీ మన తెలుగు వాళ్ళంతగా వాళ్ళు అందుకోలేకపోయారు ఆ ఎనర్జీని. చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఆర్గనైజర్సు కానీ, ఇప్పుడు రామరాజు గారు, శంపా మేడము, దీప్తి మేడము వీళ్ళు చేశారు, కానీ వాళ్ళు అందుకోలేకపోయారు అనమాట. బాగా ఇబ్బంది పడ్డారు.
అప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ వీళ్ళ ఫ్రీక్వెన్సీ సరిపోవట్లేదు అనేది నాకు అర్థమైన తర్వాత సో వీళ్ళది ఫ్రీక్వెన్సీ రేజ్ చేయాలని చెప్పి ఏం చేశానంటే ఆ జేటీటీపీ పేరుని తీసుకుని డెరాడూన్లో పెట్టిన దాన్ని ఒక కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. అదేంటంటే డైలీ 2 hours ఉంటుంది, 1 hour మెడిటేషను, ఒక 1 hour సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ 21 days పత్రికారి కాన్సెప్ట్స్ అన్నీ మన మూమెంట్ గురించి, అసలుకి పత్రికారి గురించి, పత్రికారి ఇచ్చిన ఆత్మవిజ్ఞానం, యోగ పరంపర, ఆరోగ్య మహాభాగ్యం, ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్నీ ఒక పక్కన ఒక 1 hour మెడిటేషన్స్, వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్, చక్రాస్ మీద, బాడీస్ మీద, సెల్ఫ్ లవ్ మీద, వీటన్నిటి మీద ఒక మెడిటేషన్. సో ఒక పక్క క్లీనింగ్ జరిగేది, ఒక పక్క నాలెడ్జ్ అందేది. అది బాగా సక్సెస్ అయ్యింది. అది అప్పుడు నేను కృష్ణ బొమ్మ, దీప్తి మేడము, రాము, మాధవి మల్లేశ్వరరావు, నాగ శ్రీనివాస్ గారు వీళ్ళతో కలిపి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రామరాజు గారు వీళ్ళతో కలిపి జేటీటీపీ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అది అప్పటి నుంచి అది కంటిన్యూగా నార్త్లో జరుగుతూనే ఉంది. సో నిదానంగా దానికి వాళ్ళకి అటు నాలెడ్జ్ ఉంటుంది, ఇటు క్లీనింగ్ జరిగేపాటికి ఉన్న కొద్దీ అది బాగా క్లిక్ అయ్యింది. 1000 మంది దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఒక షిఫ్టింగ్ అయ్యనమాట. తర్వాత ఏం చేశానంటే వాళ్ళకి ఎవరైతే జేటీపీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి సేత్ విజ్ఞానం వర్క్షాప్ కండక్ట్ చేశాము. తర్వాత న్యూ ఎనర్జీ అసెన్షన్ వర్క్షాప్ కండక్ట్ చేశాము. నక్షత్ర మిత్రుల వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వర్క్షాప్ అనమాట. ఒకటి 10 days 9 days వర్క్షాప్లు కండక్ట్ చేసాం. సో ఒక జేటీటీపీ జాయిన్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ దీంట్లో జాయిన్ అవ్వడం ఇది జరిగింది అనమాట. సో ఎనర్జీ షిఫ్టింగ్ అనేది జరిగింది. సో ఇవన్నీ చేసిన వాళ్ళకి ఏం చేస్తామంటే అప్పుడు ఎనర్జీ వర్క్షాప్ కండక్ట్ చేసాం ఫైనల్గా. శంపా మేడము, దీప్తి, రామరాజు గారు, రాము వీళ్ళంతా కలిపి మళ్ళీ ఎనర్జీ అనేది చేసామన్నమాట. అంటే ఒక 30 మందికి ఎనర్జీ ఫస్ట్లో చేయలేకపోయిన వాళ్ళు ఈ వర్క్షాప్స్ అన్నీ అయిపోయేపాటికి 3000 మందికి ఈజీగా చేయగలిగారు ఎనర్జీ. సో అట్లా ఒక మేజర్ షిఫ్టింగ్ అనేది అక్కడ జరిగిందనమాట. ఆ ఎనర్జీ చేసిన తర్వాత వీళ్ళందరినీ ఏం చేసామంటే పిఎంసి హిందీకి కనెక్ట్ చేసాం. అప్పుడు కనెక్ట్ చేయడం 2020 అనుకుంటా 20లో జరిగింది ఇది. సో పిఎంసి హిందీకి వీళ్ళందరినీ కనెక్ట్ చేయడం, అప్పుడే హిందీ స్టార్ట్ చేశారు. అప్పుడు వీళ్ళంతా కూడా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మహాయోగ్ ధ్యాన కుంభకి వీళ్ళంతా రావడం. సో ఒక అద్భుతమైనటువంటి ఆ షిఫ్టింగ్ అనేది అక్కడ జరిగిందనమాట నార్త్ ఇండియాలో.